ఫ్రెండ్స్, ఈరోజు మేము టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు నేను కనశాంతివనంలో ఉన్న టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీకి అయితే వెళ్తున్నాను. కనశాంతివనంలో టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీకి వెళ్ళేవి. సో టిష్యూ కల్చర్ ద్వారా చేసిన ప్లాంట్స్ ఇవి. ఇది బనానా, ఇది పపాయా. సో ఇది హార్ట్ఫుల్నెస్ ట్రీ కన్జర్వేషన్ సెంటర్. సో ఇది ఇనాగ్రేషన్ అయితే అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అయితే దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది అయితే 5000 స్క్వేర్ ఫీట్స్ ఇంకా 10,000 క్లీన్ రూమ్ టెక్నాలజీతో అయితే డిజైన్ చేశారు. ఈ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ అయితే 15 lakhs సాప్లింగ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పర్ యానమ్. దిస్ టిష్యూ కల్చర్ ప్రాజెక్ట్ ఈస్ బ్రాట్ అప్ బై ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్. ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్ అయితే ఎండేంజర్ స్పీషీస్ని అయితే ఇది ప్రాపగేట్ చేస్తుంది మెయిన్లీ. ఈ టిష్యూ కల్చర్ ద్వారా అయితే మనం వైరస్ ఫ్రీ ప్లాంట్స్ అయితే మనం ప్రాపగేట్ చేయొచ్చు. టిష్యూ కల్చర్ ల్యాబ్లో అయితే టోటల్ స్టెరిలైజ్డ్ కంటైనర్స్ అయితే యూజ్ చేస్తారు. ఎలాంటి కంటామినేషన్ అయితే లేకుండా అక్కడ అంతా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ మార్కింగ్ అయితే లేబులింగ్ అయితే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కంటైనర్ స్పెసిఫిక్ మార్క్ ఇంకా నెంబర్ లేబుల్తో అక్కడ మార్క్ చేస్తారు. అలానే మనకి ఇక్కడ ఆటోక్లేవ్ కూడా కనిపిస్తుంది. ఈ కనశాంతివనంలోకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ సైంటిస్ట్ ఇక్కడ టిష్యూ కల్చర్ ల్యాబ్లోకి అయితే వస్తున్నారు. ఇదంతా టోటల్ ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్.